జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ ఉదయ్ కిరణ్. వెల్కమ్ టు చిత్రగుప్త్. నా వెనుక కనిపిస్తున్నటువంటి వ్యక్తి మీకు యాదున్నాడా? యాదన్న యాది గుర్తుకున్నారా? ఉస్మానియా క్యాంపస్లో నిప్పు కనుకైనటువంటి మా యాదన్న ఈ ప్రభుత్వాలకు గుర్తుకున్నాడా? ఓ సిగ్గులేని తెలంగాణ సమాజమా, ఓ సిగ్గులేని ఈ ప్రభుత్వ పాలకులారా, ఎడమకాలు చెప్పు తీసుకొని కొట్టాలరా మిమ్మల్ని. ఎడమకాలు చెప్పు తీసుకొని కొట్టకపోతే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు, దెబ్బలు తినాల్సిందే. మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నా అంటే, మేం సాధించినాం, మేం తెచ్చినాం, మేమిచ్చినాం అని మాట్లాడుతున్నటువంటి ఈ ప్రభుత్వ పాలకులకు, ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ పాలకులకు ఎడమకాలు చెప్పే సమాధానం. ఎందుకు మాట్లాడుతూ ఉన్నాను అంటే, ఈరోజు ఈ మహనీయుడి వర్ధంతి, శ్రద్ధాంజలి ఘటించాల్సినటువంటి పరిస్థితి. తెలంగాణ అమరవీరుడు సిరిపురం యాదయ్యకు వర్ధంతికి సంబంధించినటువంటి ఫోటో. ఇది పాత ఫోటో. నీ త్యాగం మేము ఎన్నటికీ మరవం, తెలంగాణ వీరుడా నీకు ఇదే మా ఆశ్రునివ్వాలి. తెలంగాణ ఉస్మానియా క్యాంపస్లో ఒక అనాథగా ఉండి తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగమయ్యిండు సిరిపురం యాదన్న. ఓ సిరిపురం యాదన్న, నీ ప్రాణ ఆత్మ బలిదానానికి నీకు గుర్తింపు ఎక్కడ? తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో సిరిపురం యాదయ్య ఆత్మ బలిదానం చేసుకొని నేటికి 15 ఏళ్ళు అయ్యింది. 2010లో నేటి రోజున రంగారెడ్డి జిల్లా నాగారం ప్రాంతానికి చెందిన ఈ యాదయ్య ఓ అనాథ. 19 ఏళ్ల వయసులో హోటల్లో పని చేసుకుంటూ చదువుకునే రోజుల్లో తెలంగాణ కోసం అమరుడయ్యాడని చెంచల్గూడ ఎస్పీ శివకుమార్ అన్నారు. తెలంగాణ ఫలాలు అనుభవిస్తున్న వారిలో ఎంతమందికి గుర్తున్నాడో మన యాదయ్య. జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు. ఎవరు? ఆనాటి అమరుడయ్యాడని ఎస్పీ శివకుమార్ గారు అన్నారు. ఆయనకు గుర్తుకుంది, మాకు గుర్తుకుంది, కానీ మీకు ఎందుకు గుర్తుకు లేదు అనేది ప్రశ్న. మేం తెచ్చినాం, మేమిచ్చినాం అని మాట్లాడేటోళ్ళకు మీరేం సమాధానం చెప్పుర్రి. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ కాగడవై వెలుగుతావనుకుంటే యాదన్న, అదే కాలిద బూడిదైనావా యాదన్న అను. ఆ ఒక సెంటిమెంటల్ మాటలు కావచ్చు, సానుభూతి మాటలు కావచ్చు, చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కేసీఆర్ పరిపాలనలో అమరులను యాదిమరిచిండ్రు. కేటీఆర్ అదో ఇదో మేము తెలంగాణ ఉద్యమకారం, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినామని చెప్తారు. కానీ ఏ రోజు 10 సంవత్సరాల కాలంలో నా తెలంగాణ అమరవీరునికి న్యాయం జరగలే, నా అమరవీరునికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించలేనటువంటి ప్రభుత్వాలారా, మిమ్మల్ని గద్దెదించినాం. కానీ 2023 ఫిబ్రవరి 20 తారీఖున ఇప్పటి ముఖ్యమంత్రి, ఆనాటి టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో యాదన్నను యాదిమర్చిరు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాట్లాడిండు. మరి నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు? ఈరోజు శ్రద్ధాంజలి ఎంతమంది ఘటించరు? మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. యాదన్న అమరత్వానికి మీరు చేసినటువంటి సహాయం ఏంది? తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి యువకులు తెలంగాణ అమరవీరుల గురించి తెలుసుకోవాలి. చిత్రగుప్తు ప్రతి ఒక్క విషయాన్ని మీ ముందుకు చెప్తా ఉన్నది. యాదన్న విషయంలో, తెలంగాణ అమరవీరుల విషయంలో ఏం తప్పు చేసింది మీరు కామెంట్ల రూపంలో చెప్పురి. యాదన్న విషయంలో ఉద్యమ కాగడవై వెలుగుతావనుకుంటే యాదన్న కాలి బూడిదైపోయినావా? అదే ఉస్మానియా క్యాంపస్లో ఈరోజు పెత్తందారి వ్యవస్థను అక్కడి నుంచి ఎదిగి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా పనిచేసినటువంటి ఓ నీచపు రాజకీయ నాయకులారా, మీకు యాదన్న యాది లేడా? వేణుగోపాల్ అన్న యాదికి లేడా? తెలంగాణ అమరవీరుల బలిదానాలు గుర్తుకు లేవా? గద్దెనెక్కినంత మాత్రాన మర్చిపోతే మిమ్మల్ని మట్టిలో కలిపేసే తెలంగాణ సమాజం ఉద్యమాల గడ్డ అని యాది చేసుకోరి. ఇది మీరు దీనిపై ఏం కామెంట్ చేస్తారో కామెంట్ చేయండి ప్రజలారా. యాదన్న నిజానికి మీకన్నా గుర్తుకున్నాడా లేడా? మేయర్ చిత్రగుప్త అయితే తెలంగాణ అమరవీరుల గురించి పోరాడడానికి సిద్ధంగా ఉన్నది, ప్రజా సమస్యలపై గర్జించడానికి సిద్ధంగా ఉన్నది.